నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. నెల్లూరులోనే ఒక దారుణమైన ఘటన చోటు చేసుకునేది. అదేవిధంగా ఆ ఘటనకు సంబంధించి 16 సంవత్సరాలు ఉన్నటువంటి ఫరీద్ అనేటువంటి ఒక 9వ తరగతి చదువుతున్నటువంటి బాలుడు మృతి చెందాడు. ఎంత బాధాకరమైనటువంటి విషయం అనేది ఇది ఈరోజు మనం చూస్తున్నాం. అయితే ఇది నెల్లూరులోనే జాకిర్ హుసేన్ నగర్కి సంబంధించినటువంటి ఏరియా అనమాట. అయితే ఈ ఏరియాలో ఇక్కడే అనమాట ఈ రోడ్డు మీద ఏదైతే పిల్లలు క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో జరిగినటువంటి ఈ ఘటన అంతా ఇంత కాదు. యాక్చువల్లీ వాళ్ళు క్రికెట్ ఆడుతున్నటువంటి సమయంలో ఫ్రెండ్స్ మధ్య వచ్చినటువంటి చిన్న తగాదం అది కాస్త కూడా వాళ్ళ మధ్య ఘర్షణలాగా మారింది. ఆ ఘర్షణ కూడా బిడ్డకి ఎవరైతే ఫరీద్ అనేటువంటి చిన్న అబ్బాయి 16 సంవత్సరాలు నిన్నటువంటి అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి మీద కొట్టడం, అదేవిధంగా చేతితో కానీ లేకపోతే బ్యాట్తో కానీ కొట్టినట్టు దాఖలైతే ఇంకా ఖరారు అవ్వట్లేదు. కుటుంబ సభ్యులైతే కొట్టి కావాలని చేశారనేటువంటి మాటలైతే వాళ్ళు చెప్తున్నారు. మనం చూస్తున్నటువంటి ఇదే ఈ రోడ్డులోనే జరిగిందనమాట. ఆ ఘటన కూడా క్రికెట్ ఆడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎస్పీఆర్ ఇంగ్లీష్ మీడియం అనేది స్కూల్ ఆపోజిట్లో ఉన్నటువంటి ఈ రోడ్లో వాళ్ళు క్రికెట్ ఆడడం అయితే జరిగింది అనమాట. అయితే ఈ క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో వాళ్ళ ఫ్రెండ్స్కి కొంచెం చిన్న మనస్పర్ధ రావడం, ఆ మనస్పర్ధ కూడా గొడవలాగా మారడం, ఆ గొడవలాగా మారిన తర్వాత హఠాత్తుగా ఏదో పరిణామం చోటు చేసుకున్నది. ఆ తర్వాత కొట్టారా, లేకపోతే అతను పడిపోయాడా, లేకపోతే దాన్ని తట్టుకోలేక అతనికి ఏదైనా స్ట్రోక్ లాంటిది, అదేవిధంగా మూర్ఛ లాంటిది రావడం, అతను పడిపోవడం, ఆ విధంగా వెంటనే ఆ ఫ్రెండ్స్ అంతా కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ వైద్య నిమిత్తం కొరకు ఆ ప్రైవేట్ హాస్పిటల్లో అతన్ని జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేసిన తర్వాత తల్లిదండ్రులకి ఇన్ఫామ్ చేశారు. ఈ విధంగా అబ్బాయి అక్కడ క్రికెట్ ఆడుకున్న నేపథ్యంలో అక్కడ పడిపోయాడు, అందుకు మేము ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళామని చెప్పి ఇంటికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఇంటికి ఇన్ఫామ్ చేసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కూడా హుటాహుటిన అక్కడి నుంచి బయలుదేరి మెరుగైన చికిత్స కోసం ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అప్పటికే డాక్టర్లు అతను మరణించినట్టు నిర్ధారించారనమాట. సో ఆ మరణించిన తర్వాత టూ టౌన్ పోలీస్ స్టేషన్, నవాపేట పోలీస్ స్టేషన్ వారు ఇక్కడికి విచ్చేసి బాబీ, అక్కడ ఉన్నటువంటి సిఐ గారు బాబీ ఇక్కడికి విచ్చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ఆ బాడీని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించున్నారు. ఇంకా పోస్ట్ మార్టంకి సంబంధించి రిపోర్ట్స్ రావాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా పోస్ట్ మార్టంకి సంబంధించిన బాడీ కూడా ఇంతవరకు ఇంటికి రానటువంటి పరిస్థితి. ఇల్లు పాదంతా కూడా కన్నీరు మున్నీరై విలిపిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఒకసారి ఇంటి దగ్గరకు వెళ్దాం, పరిస్థితి ఏ విధంగా ఉందో. ఫరీదోల తల్లి మనతో ఉన్నారు. కన్నీరు మున్నీరై విలిపిస్తున్నటువంటి బాధ అంతా ఇంత కాదు, దుఃఖం అసలు తట్టుకోలేనటువంటిది. ఏం తల్లి, ఏం చెప్పమంటావు? 15 సంవత్సరాలు బిడ్డయ్యా, గోడి పిల్లలు సాగినట్టు సాగానయ్యా. నేను ఒకరి కాడ పోకుండా ఒకరి కాడ చేయకుండా చేశానయ్యా. వరదాగా చంపేశారయ్యా నా బిడ్డని. చేతులారా చంపేశారయ్యా, కావాలని చంపేశారయ్యా. వాళ్ళని వదలకూడదు. వాళ్ళు నా బిడ్డ చచ్చినట్టే, నా కడుపు కోత వెళ్ళినట్టే వాళ్ళకు కూడా చెయ్యాలా? నా బిడ్డ ఇంకా లేడయ్యా. ఇంకెవరు పిలుస్తానయ్యా? నాకు నా ఇల్లు చీకటి చేసిపోయాడయ్యా. ఎంతమంది పిల్లలమ్మా? ఇద్దరు. నా ఇల్లు చీకటి చేసిపోయాడయ్యా. నా మగమని చేతాడు ఉంటాడని చెప్పి అనుకున్నావయ్యా, అది లేకుండా పోయాడయ్యా. సాయంత్రం వచ్చి బిడ్డాడు అని చెప్పి అంటాడయ్యా. ఏం చెప్పాలయ్యా సమాధానం? నేనేం చెప్పాలయ్యా సమాధానం? ఇంకా ఏడించి తేవాలయ్యా నా బిడ్డని.
అని చేతులారా చంపేశారయ్యా వాళ్ళు. ఏడైనా ఊరి శిక్ష వేసేయాలయ్యా. నా బిడ్డ పోయాడు, నా బిడ్డ ఎంత తనగలాడాడు వాడు. నేను చూడగానే వాడు అసలు లేనయ్యా, నా చేతుల్లోనే వాలిపోయాడయ్యా నా బిడ్డ. నా బిడ్డ నా చేతుల్లోనే వాలిపోయాడయ్యా. వాడు తీశారయ్యా వాళ్ళు. ఫరీద్ ఎవరైతే మృతి చెందారో ఆ అబ్బాయికి ఒక్కగాని ఒక చెల్లి ఉంది. ఆ చెల్లికి ఇప్పుడు ఆలనా పాలన ఎవరని చెప్పి ఇల్లంతా కూడా ఇల్లంతా వాళ్ళు అసలు వాళ్ళు కన్నీరు మున్నీరు అయిపోతున్నారు. అసలు వాళ్ళు బాధ వర్ణాతీతం. వాళ్ళు చెల్లిమంతా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. పాప, మీకు ఎంతమంది అన్నయ్యలు? ఒకడే, నాకున్నది ఒకడే అన్నయ్య. వాళ్ళు కూడా చంపేశారు. వాళ్ళ ఫ్రెండ్లందరూ చంపేశారు వాడిని. కక్ష పెట్టుకొని చంపేశారు. తెలీదు, ఇంట్లో ఎవరికి చెప్పి బాబు చెప్పలేదు, తెలియకుండా. 7th క్లాస్, 9th క్లాస్. అబ్బాయి 9th. అసలు ఎలా జరిగింది, ఏందమ్మా ఇది? ఆడుకుంటానే ఏందో చెప్పేస్తా మీ నాన్నకి అని భయపెట్టాడంట. భయపెడతావా అని చెప్పి వాడు చంపే పిల్లోడు ఒక గుద్దాడంట కడుపులో. గుద్దినాక వదిలేసాడు. రారా చూసుకుందాం అని చెప్పి మా అబ్బాయి వెళ్ళాడంట. ఆ మాట రారా చూసుకుందాం అనేసరికి మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంక గుద్దాడంట కడుపులో. అది గుద్దంగానే కింద పడిపోయాడు. పడిపోయినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లారు, ఇక్కడ ఆర్ఎంపీ దగ్గర. అక్కడికి వెళ్తే అక్కడ ప్రాణం ఉందంట. ప్రాణం ఉంది. ఆయన పోయేసరికి ఇక్కడ నుంచి హార్ట్ ఆగిపోయింది కొట్టుకోవడం. హాస్పిటల్ దాకా, విజయభారత్ హాస్పిటల్. పక్కన ఎవరైనా ఉన్నారా ఆ టైంలో కొట్టినప్పుడు కానీ చూసిన పిల్లకాయలు చెప్తున్నారా? పక్కన వాళ్ళు ఉన్నారంట. అంటే కొట్టుకునేటప్పుడు బాల్ తగిలింది పడిపోయాడని చెప్పి అనుకున్నారంట. తర్వాత అందరూ ఫ్రెండ్స్ తీసుకెళ్ళారు. వీళ్ళకి తెలియదు అమ్మ నాన్నకి, అది ఫ్రెండ్స్ తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడి నుంచి ఫ్రెండ్స్ తీసుకెళ్ళి హాస్పిటల్ చేయించి వీళ్ళకి ఫోన్ చేశారు. అప్పుడు వెళ్ళారు వీళ్ళు. ఓహో, అక్కడ క్రికెట్ ఆడుతున్న ఫ్రెండ్సే అక్కడ గొడవ జరిగింది, తర్వాత వాళ్ళే తీసుకెళ్లారా? అమ్మ నాన్నకి మదర్కి ఫోన్ చేశారు, ఇక్కడ ఉన్నాడు మీ అబ్బాయి పడిపోయాడని చెప్పి. అప్పుడు వీళ్ళే వెళ్ళారు అనమాట. ఇక్కడ నుండి మళ్ళీ విజయభారత్ తీసుకెళ్లారు. అక్కడ ఇంకా లేడు, ప్రాణం అబ్బాయికి అయిపోయింది, హార్ట్ బీట్ పడిపోయింది అని చెప్పేశారు. ఇక్కడ ప్రాణం ఉండింది. ఒక రవ్వ కొట్టడమే ఎంత బాగా స్పష్టంగా కొట్టాడు. బ్రదర్, మీరేమవుతారు అబ్బాయికి? ఫరీద్కి ఏమవుతారు మీరు? మేము బ్రదర్సే అవుతాం. అంటే చిన్నమ్మ పెద్దనాన్న పిల్లల? అంతేనండి. వాళ్ళు పెద్దనాన్న కొడుకునండి, నాకు తమ్ముడు అవుతాడండి. నాకు నిన్న ఇంట్లో ఉన్నప్పుడు సడన్గా ఫోన్ వచ్చింది. ఏమైందంటే చనిపోయాడు, బయటికి వెళ్ళాడు ఆడుకోవడానికి. ఇంటికి వచ్చాడంట అప్పుడే వాళ్ళ నాన్నతో పాటు బయట నుంచి వెళ్ళాడంట. ఇంకేదో కొట్టుకున్నారంట. ఇంకా సడన్గా ఎవరో చెప్పారు. వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అప్పటికి హాస్పిటల్ తీసుకెళ్ళినా ఇక్కడ మా వాళ్ళు కాదన్నారు. వెళ్తా ఉన్నారు అప్పటికి వేరే హాస్పిటల్కి. ఈ మధ్యలో చనిపోయాడు మా తమ్ముడు. ఇది కావాలని కొట్టినట్టుగా ఉంది, ఇది యాక్సిడెంటల్గా లేదు. మీకేమవుతారు? మీకు తమ్ముడు అవుతారా? నాకు తమ్ముడేమో చిన్నమ్మ కొడుకు. నిజంగా ఏంటంటే గొడవ అని చెప్పి యాక్సిడెంటల్గా క్రియేట్ చేస్తున్నారు, కానీ బేసికల్ అది యాక్సిడెంట్ కాదు.
ఒక ప్రీ ప్లాన్గా అనిపిస్తుంది. ఒక కక్ష పెట్టుకొని గడ్జ్ పెట్టుకొని ప్లాన్గా ఎగ్జిక్యూట్ చేయడం అనేది తెలుస్తుంది. అది కూడా ఏంటంటే బయటికి ఎక్స్టర్నల్ ఇంజరీస్ ఏం లేకుండా ఓన్లీ ఇంటర్నల్గా ఇట్స్ బ్రూటల్. మాటలు కూడా రావట్లేదు, ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాలేదు కదా మళ్ళీ. ఇంకా రాలేదు. మెడపై కూడా ఇక్కడ ఏదో వాసినట్టుగా ఉందని చెప్తున్నారు. బాగా వాసినట్టుగా ఉంది మెడపైన. ఏదైనా తీసుకొని గట్టిగా కొట్టినట్టున్నారు అంటున్నారు. అందరూ యాక్సిడెంటల్గా క్రియేట్ చేస్తున్నారు కదా, యాక్సిడెంటల్ కాదు, ఇట్స్ ప్రీ ప్లాన్. మాకైతే జస్టిస్ అయితే కావాలి. అట్లీస్ట్ వీ నీడ్ జస్టిస్ ఫ్రమ్ ది గవర్నమెంట్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ దాట్. తప్పకుండా మేము వచ్చిందే అదే దానికోసం అనమాట. ఎందుకంటే మీరు ఇంత కుటుంబంలో ఉన్నటువంటి ఒకే ఒక బిడ్డ అనమాట, ఒక చెల్లి ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఆ బిడ్డను కూడా. కాకపోతే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కరెక్ట్ జస్టిఫైడ్ అసలు ఏం జరిగింది అనేది విధానం కూడా వాళ్ళకి క్లియర్ కట్గా కావాలని కూడా కుటుంబ సభ్యులు అడుగుతున్నారు. అసలు మాటలు రానేటువంటి పరిస్థితి, కన్నీరు మున్నీరై తెలిపిస్తున్నారు. వాళ్ళ తల్లి అయితే ఒక బిడ్డను పోగొట్టుకున్నారు. కనీసం వాళ్ళు రేపు పాలన చూసుకోవాల్సిన బిడ్డ అతన్ని నేనే ఈ విధంగా నా చేతుల్లో ప్రాణం పోయిందని అని చెప్పి వాళ్ళ తల్లి విలువిస్తున్నటువంటి బాధ అంతా ఇంతే కాదు, వర్ణించలేనటువంటి బాధ అనమాట ఇది. ఎవరు కూడా ఈ తల్లిదండ్రులకి సంబంధించినటువంటి వాళ్ళ బిడ్డను పోగొట్టుకున్న తర్వాత ఆ బాధ వర్ణించడానికి వర్ణాతీతంగా ఉంటుంది అనేది చెప్పడానికి కూడా ఇదనమాట. మీరేమవుతారు తల్లి? నేను పెద్ద అత్తమ్మ సార్. వాడు మంచి పిల్లోడు సార్. వాళ్ళు కక్ష కట్టి వాడిని చంపాలని ఉన్నారు సార్. 2-3 అంట సార్. గొంతు మీద కూర్చొని బ్యాట్ తీసుకుని గొంతు మీద కొట్టారంట సార్. గొంతు పిసికి గుండెల మీద కొట్టారంట సార్. వాళ్ళకి వాళ్ళ అమ్మ నాన్న అందరి ఉరి శిక్ష చేయాలి సార్. వదలకూడదు సార్. ఇట్లాంటి వాళ్ళకి ఉరి తీయండి సార్. నేను వాళ్ళ తరఫు క్షమాపణ కోరుకుంటున్నా. నా వదిన ఒక్కగాని తమ్ముడు కొడుకు, వీళ్ళని వదలొద్దు సార్. వీళ్ళు ఒక్కడు బతికాడంటే ప్రపంచంలో అందరికీ ఈ రకంగా జరుగుతుంది. ప్రతి తల్లి కూడా బాధపడుతుంది, ప్రతి అక్క కూడా బాధపడుతుంది. ఇట్లాంటి వాళ్ళని చీడ పురుగుని చంపేయండి సార్. ఉరి దీక్ష చేయండి సార్. హైదరాబాద్ తీసుకుని పోయి వాడికి ఉరి కమ్మని ఎక్కిస్తే మా ఆత్మ శాంతికి తృప్తిగా ఉంటుంది. వాడు చచ్చిపోయిన వాడికి ఆత్మశాంతి ఉంటుంది. నేను అత్తమ్మ సార్, పెద్ద అత్తమ్మ సార్. నా తమ్ముడు కొడుకు సార్. వాళ్ళకి ఏ దిక్కు లేదు సార్. వాళ్ళ అనాథాలు. వాళ్ళని మంచిగా మీరు ఏదో ఒకటి గవర్నమెంట్ తరఫున వాళ్ళని చూసేనే సార్ మిమ్మల్ని నేను క్షమాపణ కోరుకుంటున్నాను. వాళ్ళని మాత్రం ఉరి శిక్ష చేయాలి సార్. వాళ్ళు ఎవరు వదలదు. ఖచ్చితంగా గవర్నమెంట్ ఏది ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ను బట్టి ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది ఒక నిర్ణయం తీసుకుంటుంది. మీరు ఏడవద్దు. కాకపోతే పోయిన బిడ్డను మనం తీసుకురాలేం కాబట్టి కనీసం గవర్నమెంట్కి మనం మీ విన్నపాన్ని మేము వినిపిస్తాం. లేకపోతే వాళ్ళ తరపు నుంచి ఏమన్నా మీకు సహాయ సహకారాలు అందేలాగా కూడా మేము చూస్తాం. జగన్ చెప్పండి, మాకు ఒక హెల్ప్ చేయండి సార్. మేము దిక్కులేని అనాథలు సార్. ఎవరికి బాగలేదు. ఇళ్లలో లేడీస్కి అందరూ అనారోగ్యులే. మేము అందరూ ఒక్కొక్క ఇంట్లో అనారోగ్యులే. శవాలై బతుకుతున్నాను. అంతలోనే ఈ బిడ్డ పోయాడంటే మేము ఇంకా బతకలేను సార్. అయ్యి మా జగన్ అన్నకి చెప్పి వీడికి ఉరి శిక్ష వేస్తేనే సార్ మేము ఎవరు నిద్రపోవు. వాడి గుండెల్లో మేము నిద్రపోతాం సార్. నేను ఎప్పుడు నాకు కక్ష ఉంది మాట్లాడాలని మీరు వస్తే ఇదే సార్ నా ఇదే సార్ లాస్ట్ కోరిక. నాకు తృప్తి. ఫరీద్ అనే అబ్బాయి వాస్తవానికి అయితే 9వ తరగతి చదువుకుంటున్నాడు. అదేవిధంగా అతనికి 14 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 15 సంవత్సరాలు వచ్చేసాయి. మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఇల్లు కూడా చూడండి, చాలా పేద కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబంలో జీవిస్తున్నాడు ఆ పిల్లోడు. అయితే ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడాలనే నేపథ్యంలో వెళ్ళినటువంటి ఆ బిడ్డ
ఆ ఫ్రెండ్స్ మధ్య కొంచెం వివాదాలు చెలరేగాయి. అందులో భాగంగానే కొంత గొడవ అనేది చెలరేగింది. ఆ గొడవకు కారణమైనటువంటి కొంతమంది ఆ బిడ్డను కొట్టారు. ఆ తర్వాత కొట్టడం వల్లే ఇలాగా మృతి చెందాడని చెప్పి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అదేవిధంగా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంతవరకు దాని మీద స్పష్టత అనేది ఇంకా లేదు. అదే పోస్ట్ మార్టంకి బాడీని అయితే తరలించున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఏదైతే గవర్నమెంట్ పోస్ట్ మార్టంకు సంబంధించినటువంటి డీటెయిల్స్ వస్తాయో ఆ డీటెయిల్స్ని పట్టి ఆ నిర్ణయం అనేది తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా మనకి 2 టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా సకాలంలో స్పందించి ఇన్స్పెక్టర్ కూడా వచ్చి కేసు నమోదు చేసి కేసుకు సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ని కూడా దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్లుగానైతే ఆ పోస్ట్ మార్టంకు సంబంధించినటువంటి ఏదైతే రిపోర్ట్ అనేది ఇంకా రాలేదో, రిపోర్ట్ వచ్చిన తర్వాత క్లియర్ కట్ డీటెయిల్స్ ఇస్తాను. అదేవిధంగా ఆ కేసుకు కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి మన 2 టౌన్ పోలీస్ అధికారులు కూడా చెప్పడం జరిగిందనమాట. అది వీళ్ళ కుటుంబ నేపథ్యం చూస్తే మాత్రం అంతా ఇంత కాదు, చాలా పేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళుగా కనిపిస్తున్నారు. కనీసం రేకులతో కూడినటువంటి ఇల్లు, గోడలు కూడా ఇంకా పూతలు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే మృతి చెందారో ఫరీద్ 14-15 సంవత్సరాల పిల్లోడికి ఒక్కగాని ఒక చెల్లి ఉంది. చిన్న పాప 7th క్లాస్ చదువుతూ ఉంది. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా కూలి పనికి వెళ్ళి ఆ కూలి పనిలో వచ్చినటువంటి అయితే చిన్న డబ్బులు తీసుకొని వచ్చి వాళ్ళకి చదువుకోవడం కానీ, వాళ్ళకి కావాల్సిన ప్రస్తుత ఏదైనా సరుకులు కానీ, ఆ నిత్యావసర బట్టలు కానీ, ఈ విధంగా వాళ్ళు దాంట్లోనే చూసుకుంటున్నారు. ఒక బిడ్డ అనమాట అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. బట్ అయితే మాత్రం ఈరోజు ఆ బిడ్డ ఆ తల్లికి చేయి జారిపోవడంతో ఆ తల్లి మున్నీరు అయిపోయి విలిపిస్తూ ఉందన్నమాట. వర్ణాతీతంగా ఉంది. వర్ణించలేనటువంటి బాధ తల్లిదండ్రులతో మనం చూస్తూ ఉన్నాం ఇదనమాట. అయితే ఎవరైనా సరే పిల్లలు బయటికి వెళ్ళి ఏదన్నా క్రికెట్ కానీ లేకపోతే ఏదైనా క్రీడల్లో కానీ పాల్గొనేటప్పుడు కూసంత జాగ్రత్త తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలని కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే చేయి దాకా ఎదుగొచ్చిన బిడ్డ చిన్న పరిస్థితుల వల్ల ఇట్లా చేయి జారిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కూడా చిన్న విషయాల్ని క్లుప్తంగా పరిశీలించండి. మీ బిడ్డలు కూడా బయటికి వెళ్ళే సమయంలో ఎక్కడికి వెళ్తున్నారు, ఏ టైం నుంచి ఏ టైంలో వెళ్తున్నారు, ఎట్టనేది మీరు కరెక్ట్గా క్లియర్గా మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి అన్నమాట. ఇది ఈరోజు చూస్తున్నాం, ఒక బిడ్డ చేతికి ఎదుకొచ్చిన బిడ్డ జారిపోయారు అనుకుంటే అది ఆ బాధ అంతా ఇంత కాదు. ఆ తల్లికి ఆ తండ్రికి మాత్రమే తెలుస్తుంది. ఆ తోడ పుట్టిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఆ పెయిన్ అనేది. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి సత్యం. ఇది ఇవాళ ప్రత్యేకమైన కార్యక్రమం. మరొక ప్రత్యేకమైన కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సువర్ణ మీడియా. నేను మీ ఆర్జేవిని వీడియో జర్నలిస్ట్ రియాజ్, నెల్లూరు నుండి.